ఈరోజు మన వీడియో ఏంటంటే రైస్ బౌల్, అబండెన్స్ రైస్ బౌల్ అండి. ఇది యూట్యూబ్లో చూసి చేస్తున్నానని మీరు అనుకోక్కర్లేదు. ఇది నేను వీణ నేర్చుకున్నప్పుడు మా గురువుగారు ఒక చిన్న సమస్య వస్తే సమస్య గురించి చెప్తే మా గురువుగారు నాకు చెప్పారనమాట. దీన్ని ఎలా చెయ్యాలో నేను ఈరోజు చెప్తానండి. ఇదిగోండి, దాల్చిన చెక్కని ఫస్ట్ ఎనర్జటైజ్ చేయాలన్నమాట. దాల్చిన చెక్క కాల్చి ఒక గ్లాస్ బౌల్ కానీ, స్టీల్ది మాత్రం వద్దు, గ్లాస్ బౌల్, స్టీల్ ప్లాస్టిక్ కాకుండా వేరే ఏదైనా పెట్టుకోవచ్చు, పింగాణి కూడా పెట్టచ్చు. ఫస్ట్ దీనికి ధూపం వేయాలండి. ఇలాగా ధూపం వేసి, అంటే ఇది ఎనర్జటైజ్, నేనైతే మరి ఎవరు తీసేవాళ్ళు లేరని నేను ఇలా చేస్తున్నాను, లేకపోతే ఇలాగా బౌల్ నుంచి మొత్తం దీనికి ఇలాగా పట్టించాలన్నమాట. పట్టించిన తర్వాత దీంట్లో మనం ఏదైతే కోరిక రాసుకుంటామో ఆ కోరిక ఒక వైట్ పేపర్లో రాసి దీన్ని ఇందులో పెట్టాలి. పెట్టిన తర్వాత దీంట్లో మనం రైస్ వేస్తామండి. ఇవ్వండి, అది ములిగే వరకు రైస్ వేయాలి. ఫస్ట్ రైస్ వేయాలి. రైస్ వేసిన తర్వాత దీంట్లో మనం 8 కాయిన్స్ అండి, ఏదైనా పర్లేదు, చెల్లుబాటులో ఉన్న 8 కాయిన్స్ ఫస్ట్ 3 పెట్టాలండి. 1 2 3. తర్వాత మళ్ళీ ఆ 3 ములిగే వరకు రైస్ వేస్తామండి. మళ్ళీ ఇంకొక 3 పెడతాం అనమాట కాయిన్స్. 1 2 3. ఈ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ములిగే వరకు రైస్ వేస్తాము. మళ్ళీ ఇంకొక మిగిలిన 2 అనమాట. నేను 5 రూపీస్ కాయిన్స్ వేసానండి. ఇదిగోండి మిగిలిన 2 కాయిన్స్ వేసేసి దీంట్లో రైస్ వేసేస్తాం అనమాట. ఇలా రైస్ వేసేయాలి. వేసేసిన తర్వాత దీని మీద దాల్చిన చెక్క పౌడర్ అండి ఇలా చల్లాలన్నమాట. జల్లి మన విష్ ఏదైతే అది చెప్పుకోవాలి. చెప్పుకొని దీంట్లో ఇదిగోండి గణపతి, నా దగ్గర శ్వేతార్క గణపతి ఉందండి. ఇది మేము కాణిపాకం నుంచి తెచ్చాము. ఇది పెట్టుకోవాలి అంటే అన్ని విఘ్నాలకి ఆయనే అధిపతి కాబట్టి ఆయన్ని పెట్టుకుని తర్వాత 3 4 5 మన ఇష్టం, మనకి ఎన్నైతే అన్ని లవంగాలు అనమాట. నేనైతే 5 వేస్తాను. ఇవి వేసి ఎవరు మనకి ఎదురుగుండా కనబడేలా పెట్టాలి. నేనైతే దేవుడి దగ్గర పెడతాను. ఇది మంచి మనీ అబండెన్స్ తీసుకొస్తుందండి. ఎవరికైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను కూడా నమ్మి ఏదైనా సరే మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి. నమ్మి మాత్రం చెయ్యాలి. నమ్మి దీన్ని మనం పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది నేను తీసుకెళ్ళి, అంటే ఎదురుగుండా కనపడేలా పెట్టుకోవాలి. నేను దీన్ని తీసుకెళ్ళి ఇదిగోండి దేవుడి దగ్గర పెడతాను అనమాట. అది ఇలా పెట్టేసుకుంటాను. మన కోరిక తీరిన తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ వేరేలా పెట్టుకోవచ్చండి. ఇది అందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.